ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సర్వోత్తమ కళ్యాణకారిణి, సంగమ యుగే నివాసిని, విశ్వ కళ్యాణకారి బాబా వారి ప్రియమైన పిల్లవాడిని. ఈ క్షణం సదా శ్రేష్టాతి శ్రేష్టమైన పరమాత్మ వారి సన్ముఖంలో జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. శాంతి. మురళీ డేట్ 30/1/2026. हेडिंग मीठे बच्चे, सारे कल्प का यह सर्वोत्तम कल्याणकारी संगम युग है. इसमें तुम बच्चे याद की साक्रिन से सतो प्रदान बनते हो. మధురమైన పిల్లలు, మొత్తం కల్పంలోనే సర్వోత్తమ కళ్యాణకారి సంగమ యుగమిది. సర్వోత్తమ కళ్యాణకారి సంగమ యుగం. దీంట్లో పిల్లలైన మీరు బాబా స్మృతితో సతో ప్రధానంగా అవ్వగలరు. బాబా స్మృతి ఒక సాక్రిన్ లాగా పనిచేస్తుంది. జ్యూస్ లో సాక్రిన్ యొక్క ఒక్క డ్రాప్ వేస్తే చాలు, ఒక మధురత అనేది యాడ్ అవుతుంది. ఒక స్వీట్ లో సాక్రిన్ యాడ్ చేస్తే దాని టెక్స్చర్, కలర్, టేస్ట్ అన్ని మారుతాయి. సో పరమాత్మ స్మృతి కూడా మన లైఫ్ లో ఒక సాక్రిన్ లాగా పనిచేస్తుంది. ఆత్మలైన మనల్ని సతో ప్రధానంగా తయారు చేస్తుంది. प्रश्न, अनेक प्रकार के प्रश्नों को उत्पत्ति का कारण तथा उसका निवारण क्या है? जब देह अभिमान में आता है तो संशय पैदा होता है. संशय उठने से अनेक प्रकार की प्रश्न की उत्पत्ति हो जाती है. మరి అనేక రకాల ప్రశ్నలు అనేవి ఉత్పత్తి అవ్వటానికి కారణం మరియు నివారణ ఏంటి? ఎప్పుడైతే దేహ అభిమానం, బాడీ కాన్షియస్ లోకి వస్తామో సంశయం ఉత్పన్నమవుతుంది. బాడీ కాన్షియస్ లోకి వస్తే నిజంగా ఈ మెడిటేషన్ పాత్ కరెక్టేనా? నిజంగా పరమాత్మ ఉన్నారా? నిజంగా నెక్స్ట్ లైఫ్ గోల్డెన్ ఏజ్డ్ గా ఉంటుందా? నిజంగా నెక్స్ట్ మినిట్ ఏమవుతుందో కల్పకృతం లాగే అదే అవుతుందా? నిజంగా వరల్డ్ డ్రామా విల్ ఫిక్సా? ఈ ప్రశ్నలు అనేవి రావు మీరు కానీ సోల్ కాన్షియస్ లో ఉంటాయి. వైట్ ఆపోజిట్ బాడీ కాన్షియస్ లో కనుక ఉన్నట్టయితే ఆటోమేటిక్ గా సంశయం అనేది వచ్చేస్తుంది. అందుకే బాబా చెప్తున్నారు, పరమాత్మ యొక్క వ్యాపారం ఏంటి? పతితులుగా ఉన్న మిమ్మల్ని పావనంగా తయారు చేయడం. అంటే ఏంటి? వ్యాపారం అంటే ఏంటి? ఒక ఆక్యుపేషన్. పరమాత్మ నిజంగా దాదా లేఖరాజ్ బాడీని ఎందుకు తీసుకున్నారు? విజువలైజేషన్ ఎందుకు చేయించారు? ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ పతితంగా అయిపోయింది, పావనంగా అవ్వడం ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే సోల్ కాన్షియస్ స్టేజ్ లోకి వస్తారో ఆటోమేటిక్ గా నేను పావనంగా అవ్వాలి ఫస్ట్, ఇతరులను పావనంగా చేయాలి ఫస్ట్, ఇవన్నీ ఉంటాయే కానీ మిగతా ప్రశ్నలన్నీ సమాప్తం అయిపోతాయి.
రోజంతటిలో బాడీ కాన్షియస్ లో ఉన్నానా, సోల్ కాన్షియస్ లో ఉన్నానా, స్వయం చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. గీతం తుమే పాకే హమ్నే జహాన్ పాలియా హి. మిమ్మల్ని పొంది మేము సర్వస్వం పొందేశాం. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాఠాన్ని విన్నారు. ఆత్మిక పిల్లలు అని ఎవరన్నారు? ఆత్మిక తండ్రియే అన్నారు. బాబా కూడా చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి ప్రపంచమంతా ప్రతి ఒక్కరికి సుఖం, శాంతిని ఇస్తారు. ప్రతి ఒక్కరి దుఃఖాలను లిబరేట్ చేస్తారు. మనుషులలో ఎంత దుఃఖం ఉంది అంటే భగవంతుడా అని స్మృతి చేస్తారే కానీ భగవంతుడి పరిచయం తెలియదు. కానీ ఇప్పుడు పిల్లలైన మీరు సన్ముఖంగా కూర్చున్నారు. సుఖధామానికి అర్హత అనేది ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు. సుఖధామం అనగా గోల్డెన్ ఏజ్. అంతటి ప్యూర్ సోల్ గా అవ్వడానికి ఇప్పుడు మీరు పురుషార్థం, ఎఫర్ట్ అనేది చేస్తున్నారు. మరి మధువనంలో బాబా సన్ముఖంలో కూర్చుంటారు. మధువనం ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినది. శాస్త్రాల్లో కూడా శ్రీకృష్ణుడి చిత్రం చూపిస్తారు కదా మధువనంలో. కాకపోతే ఇక్కడ శ్రీకృష్ణుడి విషయం అనేది ఏది లేదు. మరి ఇప్పుడు మనం భగవంతుడి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. సంగమ యుగంలో, సంగమ యుగం సత్యుగానికి కలియుగానికి మధ్యన సంగమ యుగం. మరి నేను ఆత్మ, పరమాత్మ చెప్పిన ఆత్మ అభిమాని స్థితి ఎంత వరకు మెయింటైన్ చేస్తున్నాను చాలా ఇంపార్టెంట్. మరి అనుక్షణం నా ప్రతి కర్మ యాక్టివిటీ పైన ఎంత అటెన్షన్ పెడుతున్నాను. ఇక్కడ బాడీ అంటే మేల్ ఫీమేల్ దృష్టి అనేది వస్తుంది. సోల్ అంటే భాయి భాయి దృష్టి అనేది వస్తుంది. మరి నేను అవినాశి ఆత్మను. నాలో అవినాశి పాత్ర ఫిక్స్ అయి ఉంది. అంటే ఏంటి? కల్ప క్రితం నేను ఏదైతే రోల్ ప్లే చేశానో అదే రోల్ నేను మళ్ళీ ఇప్పుడు ప్లే చేయాల్సి వస్తుంది. కానీ న్యూ రోల్ అంటూ ఏది లేదు. మరి అనుక్షణం నేను పరమాత్మ ప్రియ ఆత్మను, పురుషార్థి ఆత్మను, పురుషోత్తమ సంగమ యుగి ఆత్మను, ఒక బ్యూటిఫుల్ రోల్ ని రిపీట్ చేసే ఆత్మను. నా ఈ రోల్ ఎంతో సుందరమైనది. నేను మళ్ళీ ఇలాగే రిపీట్ చేస్తాను. అనుక్షణం ఇదే స్మృతిలో ఉన్నట్టయితే ఇంకా బాడీ కాన్షియస్నెస్ సమాప్తం అవుతుంది. అంతేకాని శరీరము పొజిషన్ అంటే ఈ శరీరమే గుర్తొస్తూ ఉంటుంది. సో బాబా అంటున్నారు, ఇప్పుడు మీరొక అవినాశి ఆత్మ, ఆత్మనైన మీ లెక్కాచారాలు సమాప్తం చేసుకునే సమయం రానే వచ్చింది. అనుక్షణం శివుడు అనగా పరమాత్మతో ఎంతగా బుద్ధి యొక్క కనెక్షన్ పెడుతున్నాను, సుఖధామాన్ని ఎంత స్మృతి చేస్తున్నాను చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంతటి సోల్ కాన్షియస్ స్టేజ్ ఉంటేనే నాలో నా బుద్ధిలో వచ్చే ప్రశ్నలన్నీ సమాప్తం అయిపోతాయి. సో బాబా మళ్ళీ మెయిన్ పాయింట్ ఏం చెప్తున్నారు? ముఖ్యమైన విషయం ప్యూరిటీ. ఈ సోల్ యొక్క ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్. సోల్ ప్యూర్ గా అవుతేనే పావనంగా అవ్వగలరు, సుఖధామానికి యజమానిగా అవ్వగలరు. బాబా ఒకసారి రియలైజ్ చేసుకోమంటున్నారు, మీరు 21 బర్త్స్ సర్వోత్తమ పావనులుగా ఉండేవారు, సంపూర్ణ నిర్వికారి పావన ఆత్మలుగా ఉండేవారు. భగవంతుడి శ్రీమతం అనేది లభిస్తుంది. పరమాత్మ శ్రీమతం, పరమాత్మ స్మృతి మనలో ఎలాంటి సంకల్పాలను రానివ్వదు. కానీ నేను అంతటి పవిత్రమైన ఆత్మగా ఉండగలుగుతున్నానా? సదా శాంతిధామం, సుఖధామాన్ని స్మృతి చేస్తున్నానా? కలియుగం దుఃఖధామాన్ని మర్చిపోగలుగుతున్నానా అనేది చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. బాబా ధారణలో ఏం చెప్పారు?
जब तक जीना है इस अमृत को पीते रहना है. अपनी జోలి జ్ఞాన రత్నం సే బని హే. ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు ఈ జ్ఞాన అమృతాన్ని స్వీకరిస్తూ ఉండాలి. సో బాబా మెయిన్ గా ఏం చెప్తున్నారు? ఎప్పటి వరకైతే జీవిస్తామో అప్పటి వరకు జ్ఞాన అమృతాన్ని స్వీకరించాలి. మన బుద్ధి అనే ఈ జోలను పరమాత్మ యొక్క ముత్యాల లాంటి మాటలతో నింపాలి. యోగాగ్నితో ఈ ఆత్మని బ్యాటరీని చార్జ్ చేస్తూ పావనంగా చేయాలి. ఎక్కువగా ఏ విషయాలు డీటెయిల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. అదంతా బాడీ కాన్షియస్ కి గుర్తు. బాడీ కాన్షియస్ లో విషయాలలో మీరు ఎక్కువగా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. శాంతిధామం, సుఖధామాన్ని స్మృతి చేయాలి. బాబా వరదానం చెప్తున్నారు, సదా మననం ద్వారా मग्न अवस्था के साकार में समाने वाले अनुभवी मूर्त भव. अनुक्षणम మనన శక్తి ద్వారా మగ్న అవస్థ అనేది అనుభవం చేసుకోవాలి. అనుభవం, ఎక్స్పీరియన్స్ అనేది ఒక బండారం లాంటిది, ఒక ఖజానా, ట్రెజర్స్ లాంటివి. మరి ఎక్స్పీరియన్సెస్ మన దగ్గర ట్రెజర్స్ గా ఎంతవరకు ఉన్నాయి? పరమాత్మతో సంబంధించిన ప్రతి యాక్టివిటీని నేను ఎంతవరకు ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నాను, ఎంతటి మగ్న అవస్థలో ఉన్నాను? ఇదంతా ఎప్పుడు పాసిబుల్? పరమాత్మ పైన నాకు అంతటి ప్రేమ ఉంటేనే. పరమాత్మ స్మృతిలో అంత ఇమిడిపోతేనే సమాప్తి అయిపోతుంది శ్రమ. సాగరం, పరమాత్మ ఒక సాగరం అయితే వారి లోతులోకి నేను వెళ్ళినట్టయితే నా ఈ లైఫ్ లో ప్రతి క్షణాన్ని పరమాత్మ తోడును అనుభవం చేసుకోగలను. సో ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మీరు మననం చేస్తూ ఉంటే, చర్న్ చేస్తూ ఉంటే ఒక మగ్న అవస్థ, ఒక ఇన్డెప్త్ అవస్థ అనేది వస్తుంది. ఆటోమేటిక్ గా మీరు అనుభవి మూర్తులుగా అవ్వగలరు. స్లోగన్, ज्ञान स्वरूप आत्मा वह है जिसका हर संकल्प हर सेकंड समर्थ हो. జ్ఞాన స్వరూప ఆత్మలు ఎవరంటే ప్రతి సెకండ్, ప్రతి సంకల్పం సమర్థంగా, మీనింగ్ఫుల్ గా ఉంటుంది. సో నా ప్రతి సెకండ్, నా ప్రతి థాట్ మీనింగ్ఫుల్ గా ఉందా అనేది చెక్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను జ్ఞాన స్వరూప ఆత్మను. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. I, the soul, the master, ocean of knowledge, I always get connected with the true source of knowledge, the power station, my Father. Father helps me to create and to modulate my life in a beautiful way, the way which is liked by every other soul. I always try to experience connectivity with the Father all the time. Such a connectivity makes me an elevated being, a detached personality, and a true inheritance of the Supreme Father. For the next few seconds, I check my relation with my Father, a true bonding, a selfless bonding, divine bonding, highest connectivity,
Such a connectivity liked by everyone. Hey, Father, thank you so much for showing me the path of connectivity. I always try to connect my mind with the Supreme Father. Try to receive utmost blessings from the Father. Try to lead a life liked by everyone. I am the true source of the Supreme Father. I am an instrument of the Father's directions. I always try to follow the path of the Supreme Father and restructure my own beautiful life. Om Shanti, Shanti, Shanti. I, the soul, connects with my Father, receives the valuable love and power from my Father. Such a connection and a bondage gives me utmost satisfaction. Om Shanti, Shanti, Shanti.